అందరికీ నమస్కారం. వరికి నీరు ఎంత ముఖ్యమో గాలి నీరు కూడా అంతే ముఖ్యం. సంవత్సరాల డ్యాము నీళ్ళు వస్తున్నాయిలే పాతాయిలే మనకి ఎందుకులే అనుకుంటే కాదు. కాలువలు శుద్ధంగా తవ్వించుకోవాలా. ఈ పటేల గ్రామానికి నీటి యజమాని డైరెక్ట్గా మా పెదనాయన ఉన్నాడు. దాని తరపునే నీళ్ళు వస్తున్నాయి. కానీ కాలువలు శుద్ధంగా తవ్వించుకోవాలి. ఈ విధంగా కాలువలు నీట్గా చేసుకుంటే వరికి నీళ్ళు ఎంత అవసరం చాలా అంత అవసరం. ఇప్పుడు మామూలుగా దాహం వేస్తే మనం తాగలుగుతాం, మొక్కలు తాగలేం. రైతే మనం పెట్టాలా. ఈ విధంగా ఎదగాలన్నా మొక్క ఎదుగుదల నీటి మీద ఆధారపడింది. అంటే ఏది ఏమైనా సరే నీటి యాజమాన్యం కంపల్సరీగా జాగ్రత్తగా కానీ చేసుకోగలిగితే రైతు సోదరమణులు ఎవరైనా సరే అధిక దిగుబడి సాధించగలుగుతారు. మొక్క ఆరుతడి పెట్టడం, నీళ్లు పెట్టడం, నీరు తీయడం తద్వారానే అది ఆధారపడింది. ఇతర ఎంపిక ప్యాడీ సెలక్షన్ కూడా దాని మీద ఆధారపడింది. ప్యాడీ సెలక్షన్, యాజమాన్యం, విధి విధానం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కాలువ మాకు పారుదల కాలువ. ఇది ఎడవలూరు నుంచి తుమ్మగుంటకు పోయే దారులలో తారు రోడ్డు పక్కనే ఉండేటువంటి కాలువ. ఇది దీని పేరు ఎల్లరాతిపెట్ట కాలువ అంటారు. దీని మీద ఇంత ముందు రోజుల్లో మా తాతలు మా తండ్రుల కాలం నుంచి ఇక్కడ ఎప్పుడు నీళ్లు పారుతాయి. ఎంతోమంది రైతులకి జీవనోపాధిగా ఉండేటువంటి కాలం ఇది. ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు అంతా మనుషులు బాగా, అప్పుడు యూనిటీ బాగుండేది. ప్రతి ఒక్క రైతులు, జనాలు, మంది బలం బ్రహ్మాండంగా పనులు చేయడం ఉత్సాహం ఉండేది. ఆ రోజుల్లో ఆ విధంగా కాలువలు ఎప్పుడు తవ్వి కళకళలాడుతుండేవి. రాను ఇప్పుడుండే పరిస్థితులలో మనుషులు కష్టమైపోయిన పరిస్థితి. ఇది ఎందాక కాలం సులభంగా ఉండే అవన్నీ ఆహార పథకం మీద వివరిస్తున్నారు. ఇదిగో ఈ కాలం కఠినంగా ఉంది అప్పుడు. అందువల్ల వీటిని మిషన్ అయితే జేసీబీలతో పొక్కుల ద్వారా తీయడం జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు అప్పుడుండి కాలంలో రైతులు బ్రహ్మాండంగా కాలంలో వాళ్లే పారలు తీసుకొని సొంతంగా తొలి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మా హర్ష ఇప్పుడు యువ రైతుకి ఇప్పుడు రావడం, ఇప్పుడు అంతా టెక్నికల్ వర్క్లు బాగా రేజ్ అయింది కాబట్టి అంత మిషనరీ ద్వారా వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఆ ప్రక్రియలోనే ఈరోజు కాలువ తవ్వుతుంది. ఈ కాలువ తవ్వడానికి సహకరించిన ప్రతి రైతులందరికీ, మా కాలువ కింద రైతు సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా నీటిపారుదల శాఖ డైరెక్టర్ అయినటువంటి మా తాతగారు వేటగిరి రమణయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా పొక్కులేరు పెట్టి జేసీబీ పెట్టి ఈరోజు లోడ్ ఇచ్చడం జరుగుతూ ఉంది. సునాయాసనంగా నీళ్లు మన పంట పొలాలకు అయ్యి సస్యశ్యామలంగా రావడం జరుగుతుంది. నీటి యాజమాన్యం మీదే పంట ఆధారపడింది అనేది వాస్తవం. కంపల్సరీగా రైతుకు ముఖ్యమైనది అంటే ఏ టైంలో పడాల్సిన టైంలో ఆ టైంలో పడాలి వాన. ఇప్పుడు వాతావరణ గడువులు తప్పిపోయాయి కాబట్టి ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ పడుతుందో తెలియట్లేదు. అందువల్ల ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని ముందుగానే చెప్పుకుంటా ఉన్నాము. ఆ విధంగా మనం కాలం తవ్వించుకోవడం ద్వారా నీళ్లు మన పంట పొలాలకు అందించడం, అవి సస్యశ్యామలంగా నీట్గా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇక దాదాపు 130 రోజుల పాటు మనం మన పొలాలకు నీరు అందించడం జరుగుతూ ఉంటుంది. సోమశిల డ్యామ్ నీళ్ళు అయితేమి, మన బోరు మోటార్ నీళ్ళు అయితేమి, ఏదైతే ఇవి నీటు అంటే ఎండలు భయంకరంగా వస్తాయి. ఇంకా మండుట ఎండలో మనుషులే నిలబడలేరు. అలాంటిది ఇంకా మొక్కలు ఎంత జాగ్రత్తగా అంటే కన్న కొడుకుల్ని కన్న కూతుర్ని ఏ విధంగా అయితే చూస్తామో ఆ విధంగా మీరు నెక్స్ట్ చూస్తారు. ఇంకా రాబోయే 130 రోజుల పాటు మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది సివిఆర్ పద్ధతిలో వరుస. ఓకే, థ్యాంక్ యూ. ఆశా విహారం టీం అందరికీ మనం ముందుగా అనుకున్న విధంగానే వరి సాగు ప్రారంభించాలంటే ముందు నీరు కంపల్సరీ అవసరం. తాతగారే వేటగిరి రమణయ్య గారే నీటిపారుదల శాఖ డైరెక్టర్ పటేల్ నగర్ గ్రామానికి, ఆయన సమక్షంలో ఈరోజు కాలువలు బాగా లోటం జరుగుతుంది. నీళ్లు సునాయాసనంగా నీళ్లు పోవాలంటే మన పొలాలకి నారుమడికి కానీ ప్రధాన మడికి కానీ నీటి యాజమాన్యం కంపల్సరీగా ఆధారపడి ఉంటుంది. నీటి యాజమాన్యం మీదే 100% అది ఆధారపడింది. రాబోయేదంతా మండుటి ఎండలు అంటే వేసవి, మే నెల భయంకరమైన ఎండలు. ఈ ఎండల్లో మనం నీరు మన పొలాలకు అందించాలా. సోమశిల డ్యాము నీళ్లు సస్యశ్యామలంగా మన పొలాలకు అందించాలంటే కంపల్సరీగా కాలువలు లోడుకోవడం వలన ఆ నీరు పుష్కలంగా మన పొలాలకు చేరడం జరుగుతూ ఉంది. ఈ రోజున కాలువలు లోడుట ప్రక్రియ జరుగుతూ ఉంది. డైరెక్టర్ వేటగిరి రమణయ్య గారి సమక్షంలో ఈరోజు చేయడం సంతోషకరమైన విషయం. తాతగారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో త్వరలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇందాక చూసినట్టు మీరు చిన్న కాలువలు కాబట్టి మనుషులు పెట్టి తవ్వించడం జరుగుతూ ఉంది. ఇది రోడ్ ఎమిడి పెద్ద కాలువ, మెయిన్ కాలువ ఇది. దీన్ని ఎందుకంటే జేసీబీ పెట్టి తవ్వించడం రోడ్ ఎమిడి కాబట్టి ఎవరో సీసాలు కానీ ముళ్ళు కంపలు కానీ అన్ని వేస్తుంటారు కాబట్టి అది మనుషులు గుచ్చుకోకుండా ఈ విధంగా జేసీబీ తాటి చెట్టు బరికలు అన్ని పడతాయి కాబట్టి ఎందుకని మనుషులు పెట్టి లాగిచ్చేస్తున్నాం బయటికి. ఎందుకంటే మనుషులు తవ్వలేదు, దీన్ని తవ్వినా కానీ ప్రమాదం, ముళ్ళు గుచ్చుకోవచ్చు, గాజు మిగిలిపోయి తెగవచ్చు, తాటి మాటలు తెగవచ్చు, అన్నీ ఉండొచ్చు. అందుకని మేము జేసీబీ పెట్టి తీస్తున్నాం. ఈ విధంగా చేయించుకోవాలి. ఈ విధంగా జేసీబీ పెట్టి ఈరోజు కొక్లేరుతో మన లోడించడం జరుగుతూ ఉంది. కాలువలు బాగుంటే
మనకి సునాయాసంగా నీళ్ళు అనేవి మన పొలాలకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి మనం తొలగించుకుంటాం. ఎందుకంటే నీళ్ళు పెట్టకుండా, నారు పెట్టకుండా పెరిగేది అంతా గడ్డి, కలుపులు ఇవన్నిటిని మనం తీసుకుంటా ఉంటే మనకు మంచిది. నీళ్ళు మన సంవత్సరాల డ్యామ్ నీళ్ళు మన పొలాలకు రావడం జరుగుతూ ఉంటుంది. మనకే కాకుండా తోటి రైతు సోదరి మనులు కూడా ఇది మంచి బెనిఫిట్. ఎందుకంటే నీళ్ళు అనేవి పుష్కలంగా పోతూ ఉంటాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.